Hello guys. Hello guys. Hello guys. We are traveling to Scramberg. It's near to Switzerland border. It takes nearly 4 hours from here. He is the driver. Yeah. These guys are enjoying in the back seat. Yeah. See this guy, bullshit guy, number one bullshit guy. He is number one bullshit guy. Backside. We thought of we booked Audi అరే A4. యాక్చువల్ గా నేను ఇంట్రొడ్యూస్ చేయాలరా మీరు మా ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నారు. He's Yashwant Veeravalli. He's Amin. Say hi. He is Introduce driver. yourself. మనకు వద్దులేరా ఎందుకు బాయ్ నేను ఆప్ చెప్తా లే ఆపదు. ఒకసారి స్టార్ట్ అంటే కంటిన్యూ. నేను స్టార్ట్ చేస్తా మళ్ళీ. మీకు అది అస్సలేదు లేదా ఇది ముంగట సరే మా వానికి ఒకటి నచ్చలేదంట. సర్లే పెడదాం ఏం కాదు 40 కిలోమీటర్స్ చెప్పు యశ్వంత్ వాట్ యు వాంట్ టు టెల్? చెప్పురా నువ్వు చెప్పురా ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వే నీ మీ సబ్స్క్రైబర్స్ కి. అరే మంచిగా చేస్తున్నావా ఎందుకురా ఇంటిగా టైం పాస్. So hello guys, welcome to my channel. Today we are going to Switzerland. This is day 1 of Switzerland. He is a driver, Mr. Vikram Malawat. He is Amin and this guy అరే స్పెట్స్ పెట్టుకుంటా is Amin. I'm sorry Yashwant. And She's bullshit guy. కదా ఇంత మెల్లగా పోతుంది అనుకుంటున్నారు కదా. వాడు చూడండి బండి పక్కన నా కొడుకు మన పేరు తెలియదు వీడికి ఇప్పుడు దాకా తెలుసు నా పేరు తెలియదు ఇప్పుడు దాకా వీడికి మొత్తమా నా పేరు ఏంటంటే రహమాన్ షేక్ అమీన్ ఊరు కానాడు అరే వాడు అట్లా పిలవద్దు నా పేరుని అమీన్ నువ్వే అదే చెప్పా మిడిల్ నేమ్ రహమాన్ లాస్ట్ నేమ్ షేక్ కానాడు చెప్తా సో ఇక్కడ నువ్వు రికార్డ్ చేస్తున్నావు ఇవన్నీ యూట్యూబ్ లో వస్తాయి. అరే పెట్టకరా సెన్సార్ బోర్డు తీసే హలో మా చెల్లి అక్క చేస్తే హలో గైస్ వి ఆర్ హెడింగ్ టు స్క్రాంబర్గ్ అండ్ జర్మన్ అరే వద్దురా నాయన ఈ జర్మనీని ఇంతసేపు యాక్చువల్గా మీకు ఒకటి చెప్తా. ఇంతసేపు కార్ రెంట్ తీసుకొని పోయాక ఏమైందంటే అతను జర్మన్, అతనికి ఇంగ్లీష్ వచ్చు కానీ వీడు జర్మన్ వచ్చినట్టు మాట్లాడిండు అనమాట. ఆయన జర్మన్ అర్థం కాలే. జర్మన్ ఇంతసేపు ఏం చెప్పిన చెప్పరా ఆయనకి? ఏదో చెప్పిన చెప్పు మళ్ళీ ఒకసారి. నేను చెప్పలేను రా మీకు. అరే విక్రమ్ గారి లైసెన్స్ అయిందిరా అని అడగరా ఏం చేశాడు డ్రైవింగ్ లైసెన్స్ కాదురా వీడు ఏం చెప్పిండంటే నేను చెప్తా చెప్పు. వాడు కారు మనం అన్ని మాట్లాడుకున్నాం అంటే రెంటలు ఇన్సూరెన్స్ వీడు ముందు నుంచి స్టార్ట్ చేస్తుంది ఇంకా ఫ్రమ్ బిగినింగ్ జర్మన్ లా కాదు వీడు ఎట్లా మాట్లాడింది తెలుసా? వి ఫిక్సెడ్ ఆడి అది ఇంగ్లీష్ ఇంకా జర్మన్ మిక్స్ కొట్టిండు. అది అర్థమే కాదు. మనోడు వెయిట్ చేస్తున్నాడు మన కోసం. బాగా కార్ స్పీడ్ అవుతలేదు నేను ఇప్పుడు తిన్నాను. అరే దీంట్లో బ్యాక్ కెమెరా ఆన్ చేయడానికి రా డైరెక్ట్ వీడియో తీసేటప్పుడు వస్తుందిగా. మరి రాదురా మీ దాంట్లో వస్తా వస్తున్నా. ఫోటో తీరా విక్రమ్ నీ చేయలేదు కదా గైస్. ఇది లైట్ కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్లో లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మేము అక్కడ ఎప్పుడు ఎటు వెళ్తున్నాం మాకే తెలుస్తుందా? అసలు ఏదో కార్ తీసుకోవాలి. అసలు ఏమైందంటే ఈరోజు కార్కి వెళ్తే వీడేం చేసాడు, వీడి క్రెడిట్ కార్డు పిన్ కూడా తెలియదు. 2 ఏళ్ళ నుంచి జర్మనీలో ఉంటున్నాడు. వీడు ఎందుకుంటున్నా వీడికి తెలియదు. ఆడి కార్ తీసుకోవాల్సింది ఇక సిట్రాన్ కార్లో కూర్చోబెట్టారు మమ్మల్ని ఇక్కడ. చూడండి గాయస్ ఎలా ఉందో. అసలు లగేజ్ లెగ్ స్పేస్ కూడా సరిగ్గా లేదు అసలు నాకైతే. లో కూర్చున్నట్టుంది. అదే అసలు ఎటు వెళ్తున్నాం కూడా తెలుస్తలేదు గాయస్. మీకు చూపిద్దామంటే లైట్ అంతా ఫెయిల్యూర్ అయిపోయింది. విక్రంగాడు ఒక హైవే ఎక్కమంటే ఒక హైవే ఎక్కుతుండు. హైవే తెలియదు కాదు. వీనికి లైసెన్స్ ఎట్లా ఇచ్చారంటారా? నాకు తెలియదురా. నాకైతే వీడు డ్రైవర్ కానీ కొనేసి ఉంటాడు. ఒక హైవే తెలుస్తలేదు. ఇక్కడ హైవే ఏమో ఒక్కొక్కడు 100 170 కొడుతుండే ఒక్కొక్కడు. హైవే కాదురా ఇది ఏంది మరి? ఏంది ఆటో బానా ఏంది? ఏం బాగా కాదు. అరే 19 అరే ఎల్లో కలర్ లో ఉండే హైవే కావాలి. బోర్డు ఉంటే హైవే కావు. హైవే కాదు, అది రూట్ నెంబర్ జస్ట్ అంతే. ఇక్కడ 15 పోవాలరా. జస్ట్ రోడ్ ఇది. ఇప్పుడు ఎంత సేపు రా? 3 కిలోమీటర్స్ ఇలాగే పోవాలి. అరే ఇదంతా ఎట్లుంది తెలుసారా? మన అది ఆరాం గారు అట్లనే ఉంది ఇదంతా. సిటీ రా ఉస్బర్గ్.
షాపింగ్ చేద్దామా? అసలు విక్రమ్ గారు ఇందా లొకేషన్ చూపించి అసలు మైండ్ బాగులింగ్ నాకైతే బాగులింగా బాగులింగ్ అసలు అలాంటి వ్యూస్ నేను నా లైఫ్ లో చూడాలి. ఇదేద్రా ఇటు వెళ్ళిపోతాం. ఇటు అంటాడు ఇటు పోతుండు ఇక మళ్ళీ అది మిస్ అవ్వగానే మళ్ళీ స్ట్రైట్ 2-3 కిలోమీటర్లు పోవచ్చు కాకపోతే ఆడు లెఫ్ట్ లో ఉండమంటాం. మనం ఇళ్ళ కూడా పోవచ్చురా, రెండిట్లో స్ట్రైట్ పోవచ్చు డీజిల్ అంతా ఈడ కొట్టేస్తున్నాడు మొత్తం. కానీ స్ట్రైట్ పోవచ్చు. నెక్స్ట్ స్ట్రైట్ అయిపోవచ్చు కాకపోతే ఇది లెఫ్ట్ లో. ఫోకస్ రెడీ, ఎవ్రీవన్ రెడీ? రెడీ కెమెరా సాంగ్. అరే వెల్కమ్ టు ద వ్లాగ్. ఈజ్ మిస్సెస్ జేకే. మిస్సెస్ జేకే మిస్ జేకే అంటారా? మిస్టర్ రా కాదురా 9 మిస్ అంటున్నా. ఇదే మా ఓన్ రూమ్ అంతా సంత చేసినాం. పాపం ఫీల్ అవుతున్నాడు జేకే. సో లగేజ్ తీసుకొని ఇప్పుడు ఎక్కడికి రా? డైరెక్ట్ జూరిచ్. సారీ It's 60 kilometers from here. సో నౌ దిస్ ఈస్ ద డే 1 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ స్విట్జర్లాండ్. Yeah. It's not even 7 o'clock in the morning. టైమ్ ఈజ్ అరౌండ్ 6 not 7 అంట. 6:45. ఓకే 6:45 But and it's now still dark. it's fine. But until we arrive there, it will be light sunny. Yeah, that's true. Welcome to the vlog, bro. హలో. సో వాట్స్ అవర్ ప్లాన్ టుడే? Now we are going towards Rhine Falls. After that we'll go to Zurich, and after that we'll go to again Ina. no not Ina, Leutschesen. What is that place? Lois Castle. లాయ్సరన్. Lucerne. It's not Loisen. Somewhat. Lucerne. I'll mention it in the vlog. But it's a funny place. ఫన్నీ ప్లేస్. వాట్ కైండ్ ఆఫ్ ఫన్నీ? We are going to stay there in Leutschesen. ఒకసారి ఈ రూట్ మూవ్ వచ్చేస్తా. ఇది కిచెన్. డైనింగ్ టేబుల్, కిచెన్ and the living room. 2 points you want to mention. First you have to turn off your SIM card. That is the most important thing. Like if you took any SIM card in Germany, you have to turn it off or else you will be charged 60 euros. So it's better once you reach to Switzerland, take any temporary SIM card or else try to get an online eSIM. That will be really helpful. How much did it charge for you? Or there is an app called Saily, like I have searched it in online, so that is useful if you couldn't find any local SIM cards near to your area, so then you can you can search it in Saily, like there is an app. So you can take the online eSIM. It is directly activated by. You can pay some amount and you can directly through online. Yeah. How much is the price and what is the GB you get? For 11 euros I got 7 GB. Perfect. So and also you have to buy if you are coming in the car, you have to buy what you call, there is some access card to enter into Switzerland. So that like charged. a toll, what kind of toll something? Toll plaza. There is a sticker you need. You will get that near what do you call that? In gas stations. Yeah, in gas stations. It is charged 40 euros. 40 euros, huh? 44 euros. 44 and you have to stick that to your car. Then only you get the permission for crossing the border. And you are ready to go into the Switzerland and enjoy whatever you want. Now we are heading towards Rhine Falls. This is a view, actually. A view.